ఈ ప్రభుత్వం ఆర్భాటాలకి పోతుందే తప్ప ప్రజల అవసరాలను తీర్చాలన్న సోయ లేకుండా పనిచేస్తుందని ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి నీళ్లు వదిలేంత ఆతృత జిల్లాలోని రైతులకు నీళ్లిద్దామన్న ఆలోచన మంత్రులకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు సాగునీళ్లు ఇవ్వని వీరు దద్దమ్మ మాటలు మాట్లాడుతూ చిత్తశుద్ధి లేని పాలన అందిస్తున్నారని, ఇది అంతయ్య ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు 2 సంవత్సరాల నిండక ముందే ఏ యోగింపు రానే వచ్చిందని, ఇక వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు. నల్గొండ జిల్లా రైతులు ఏ మనకి ప్రాణాయం కావట్లేదు. ఆ సముద్రం చూసిపోయినాం. ఉండవలసింది టీఎంసీలు అయితే ఇవాళ మైండ్స్ టీఎంసీ మనందరూ గేట్ చూసి మద్దతు చూసి పక్కన మైలు దాదాపు అన్ని గ్రామాలలో ఏదో మద్దతులో వేసుకున్నట్టు రైతులు పద్ధతులు ఎక్కడ చూస్తున్నాం. ఇదేమో రాజకీయ పార్టీ చేసి ఏ పార్టీ రైతులనే సముద్రం పాలైతే ఒకవైపు ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు పలవడుతున్నారు. ఈ జిల్లా మంత్రుల పరిశీలన పెద్ద మాటలు మాట్లాడతారు. కోరుకొచ్చిన భూములు చిచ్చాట్లు పెరిగిన చెత్త మాటలు వాస్తవంలో వాళ్ళ పనితీరు నిదర్శనం. ఈ సమయంలో కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉండి నాగరిక సాగర్ బ్యాక్ పట్టణ వ్యవస్థ నుండి ఎదురు చూస్తున్న పొలాలు చెరువులు ఉదయ సముద్రమే దాటాన్ని మొత్తం పరిగణానికి ప్రభుత్వానికి రైతన్న పట్ల ఉన్న చిత్తశుద్ధి నిజమే ఇంతమంది చేస్తారు మాట్లాడుతున్నారు. సరే మీడియా విరోధం కల్పించే కార్యక్రమాలు మాట్లాడతా. కానీ నేను ఇవాళ ఒకటే నేను డిమాండ్ ఇస్తా ఉన్నా. రైతన్న వర్గంలో అది దేవరకొండ కావచ్చు, నాగరిక సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంత రైతులు చెరువులు నింపాలి. మీరందరూ దృష్టిలో గత పదిహేను దందా కాదు, వ్యవసాయ సంబంధించిన దృష్టిలో కాదు. ఇలా సోయంత కమిషన్లు దండాకి 30 కాదు. ఓ ఢిల్లీ దానికి పోయి గడ్కరీ నుంచి కాంగ్రెస్ రావచ్చు కదా. తెలంగాణకు నీళ్ళు ఇచ్చే సోయలేదా? ఇప్పటికీ నీళ్ళు ఇచ్చే సోయలేదా? ఏం చెప్తాడు సమాధానం? స్టేట్కి అడిగినా ఇప్పుడు నేనే రాజకీయం మాట్లాడలేదు, విమర్శలేదు, రాజకీయం మాట్లాడలేదు. చాలా సాఫ్గా ఈ జిల్లా రైతాంగం తరఫున, నల్గొండ నియోజకవర్గ రైతాంగం తరఫున మాకు నీళ్ళు ఇవ్వాలని అడుగుతున్నాం. ఆ ఉదయ సముద్రం నింపు సోయలేకపోతున్నాం. వాస్తవానికి గతంలో లేకుండా ఎండాకాలంలో మేము వచ్చినాం. ఒక్క ఉదయ సముద్రంలో కాదు, ఇది తీసుకుపోయి డిపార్ట్మెంట్ తీసుకుపోయి నగరికల్ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలలో చూసుకుని పెట్టడం. చెత్తవాగు పెట్టుకోవద్దు. దీనికి సమాధానం చెప్పాలి. కరెక్ట్ ఎలా మంచిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు
చాటు మాటలు పొడగొక్క మాటలు ఉంది. స్టేట్ గురించి నేను చెప్పినాక అక్షరం తప్పకుండా వినిపించండి, నేను ఏం చెప్పాల్సింది ఇదే దగ్గర పోదాం, లేదా అదే పాలనలో చేరుకట్ట పైన చర్చ పెడదాం. మేము ముందుగా ఇవాళ ఎంత ఉంది, ఇవాళ కూడా మీకు రాకపోతే మేము అడగకపోయేవాళ్ళం. కృష్ణలో నీళ్ళు రాకపోతే మీరు మాట్లాడిపోయి మీద స్వయంగా మీకు పోటీపడి కృతజ్ఞతలు సంక్షోభాలు చేస్తున్నారు. ఇది మీ చిత్తశుద్ధికి ఏ ఒక్కరోజు మరి పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చినాం. అది హిందువులు కావచ్చు, అది సర్వరం కావచ్చు, అది మామిడాలు కావచ్చు, చివరి ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చిన విషయం పరిగణిస్తారా? అనేక గ్రామాలు ఇవాళ రైతాంగాన్ని నేను అడిగినా చెప్తారు. ఆ గ్రామాలలో వరుసగా నీళ్ళు ఇచ్చినాం. దాని దురదృష్టం ఏంటంటే ఆనాడు మన కాంగ్రెస్ నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మంత్రి తర్వాతనే మళ్ళీ ఆ పొలాలు ఎదిగిపోతా ఉన్నాయి. ఇది చూసారు, ఇది వాస్తవం. ఇవాళ కూడా రైతులు ధర్నా చేస్తున్నారు, మీద కూడా చూస్తున్నారు. కానీ ప్రభుత్వానికి సోయలేదు. కేవలం విజ్ఞాపన కోసం పక్క రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎట్లా మన్నాలు పొందాలి, ఆయన దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలని ముడిపట్టారు. ఒకవైపు మనకచెల్ల కాళేశ్వరాన్ని పండబెట్టాడు, చంద్రబాబు మనకచెల్ల వచ్చిందానికి కాళేశ్వరాన్ని నడబోతుంది. కృష్ణనీళ్ళని తీసుకుని కింది పంపడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఈ జిల్లా మంత్రి స్వయంగా తన నియోజకవర్గ రైతాంగాన్ని కూడా నీళ్ళు ఇచ్చే సుఖంలో లేడు. మనకు కనబడుతుంది. ఇంకా దుర్మార్గంగా వాస్తవానికి ఉన్న యాసకి కూడా నీళ్ళు ఇవ్వకపోతే ఎస్పీ కోటం చెట్టాల గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే సెల్ఫీలు దిగి పెట్టిన వీడియోలు. అయ్యా ఎక్కడంటే వచ్చిన నీళ్ళు రాకపోయినా కష్టపడుతుందో నీళ్ళు చెప్పు, నీళ్ళు చూపాయని చేయమని చెప్పి ఉన్నాయి. ఇప్పటికి కూడా అది ఇప్పటి మండలంలో రైతులు మామిడాలు కావచ్చు, చెరుకులు కావచ్చు, నిధులు కావచ్చు. అరే అంతకుముందు మేము నీళ్ళు ఎప్పుడు చూడలేదు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు అయిపోయినా మాకు నీళ్ళు కేసులు పెట్టారు, ఇవ్వాలని కూడా చేసిన రైతులు నేను ఏ పని చేసినా చేయకపోయినా నాకు ఫోన్ చేస్తాను. ఇంకా షో ఎంత వేరే దానిపై